అసలు ఏం చేసిర్రు అని చెప్పేసి ఈ 99 అనే పేరు మళ్ళ పెట్టుకొని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి, కాలయాపన చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మళ్ళా 19th వస్తే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మన తెలుగు ఉగాది సంవత్సరం. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి మరొకసారి 99 ఆఫర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది ప్రజలకు వనకొచ్చేది ఏం లేదు. ఈ దాదాపు సగం రోజుల పాలన అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలలో మీరేం చేసిరో చెప్పండి. ఇప్పటికి 2 సార్ల మరి ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారు. దానికి ఏమైనా పరిష్కార మార్గం చూపించిరా? లేదనంటే పేపర్ల పేరిట ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప దాంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి స్కీమ్ ఇది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంను రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తులను పక్కకెట్టారు. కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. బాబు గారి డైరెక్షన్లో మాత్రమే ఇలా తెలంగాణ నడుస్తుంది. అక్కడైనా ఎక్కడైనా కూడా ఇవాళ ఒరిజినల్ వాళ్ళని పక్కకు నెట్టారు. వాళ్ళ ముసుగులో అవినీతి పెచ్చరిల్లుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా నాకెంత నీకెంత అని చెప్పేసి అవినీతి మాత్రం అవినీతిమయం అయిపోయింది తప్ప ప్రజలకు మాత్రం పరిష్కార మార్గం మాత్రం దొరకలేదు. మంచి రోజులు అయిపోతాయి, మళ్ళీ 12కు మళ్ళీ ఉగాది తర్వాత ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి తులం బంగారం దొరుకుతలేదా? వట్టిగా కేవలం అబద్ధాలు చెప్తే ప్రజలు ఓట్లేసిరు, గద్దెనెక్కిరు. మళ్ళీ ఈ 99 రోజులు కూడా ఒక కాలయాపన చేయాలి, మళ్ళా ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పేసి చేస్తున్న మోసాన్ని, ఈ ఘోరమైన మోసాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజా కంటక పాలనను నడిపిస్తూ ఉన్నారు తెలంగాణలో, కానీ జైత్యాల నియోజకవర్గంలో కూడా అదే నడుస్తూ ఉంది. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని మళ్ళొక్కసారి మేము జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవస్థ పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ అండ్లకు పోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? ఎవరన్నా పార్టీ మారితే మీరు రాళ్ళ బట్టి సంపూర్ణి, ఆ కోడిగుడ్ల వాడి చంపుర్రి, టమాటాలు పెట్టి చంపుర్రి అని చెప్పేసి కొట్టుండ్రి అని చెప్పినాం. ఇప్పుడు ఎవరిని కొట్టమంటావు? ఇలా స్పీకర్ గారు కళ్ళ గంతలు కట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం.